అడారి ఆనంద్ చేరిక నిన్నే మనం మాట్లాడుకున్నాం. వాషింగ్ మిషన్లో చేరుతున్నాడు. బీజేపీ ఆయనకి పూర్తిగా రక్షణగా ఇస్తుంది. కాబట్టి అయ్యన్న పాత్రుడు లాంటి వాళ్ళు ఆశించినవన్నీ జరిగే అవకాశం లేదు అని మనం నిన్న మాట్లాడుకున్నాం. దానికి తగ్గట్టుగానే పరిణామాలు ఉన్నాయి. వాస్తవానికి విశాఖ డైరీలో చాలా తీవ్ర స్థాయిలో అయ్యన్న పాత్రుడు దాని మీద ఒక పెద్ద స్థాయిలో వ్యవహారం చక్కబెట్టడం, సభాసంఘం వేయించే వరకు ఆయన పట్టుబట్టి ఇలాంటి పరిస్థితి తీసుకురావడం వెనక ఆయనకి చాలా పెద్ద స్కెచ్ ఉందనే కథనాలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి అయ్యన్న పాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ 2019లోనే అనకాపల్లి ఎంపీ సీట్ని ఆశించారు. కానీ ఆయనకు రాకుండా ఆ సీటు అడారి ఆనంద్ దక్కించుకున్నారు తెలుగుదేశం పార్టీ తరఫున. 2019లో అనకాపల్లి ఎంపీగా అడారి ఆనంద్ కుమార్ పోటీ చేశారు. ఆయన ఓటమి పాలయ్యారు. అప్పట్లో విజయ్కి ఛాన్స్ రాలేదు. 2024లో మళ్ళీ అనకాపల్లి ఎంపీ సీట్ని చింతకాయల విజయ్ కోసం అయ్యన్న పాత్రుడు చాలా గట్టిగా ప్రయత్నం చేశారు. కానీ అది సర్దుబాటులో భాగంగా బీజేపీ ఖాతాలో చేరింది. బీజేపీ తరఫున సీఎం రమేష్ పోటీ చేసి అక్కడి నుంచి గెలిచారు. దాంతో చింతకాయల విజయ్కి పదవీ యోగం పట్టడం లేదు. ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయిలో ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ వస్తుందని భావిస్తున్నారు. డిజిటల్ కార్పొరేషన్ చైర్మన్ గురించి ఆయన చాలా పెద్ద ఆశలు పెట్టుకున్నారు. కానీ అది నియామకం జరగట్లేదు. అసలు డిజిటల్ కార్పొరేషన్ ఉంటుందా, లేకుంటే ఆర్టీజీఎస్ లాంటి సంస్థలో విలీనం చేసేసి కొత్తగా మార్పులు ఏమైనా తీసుకొస్తారా అని ఇంకా రకరకాల చర్చలు అయితే సాగుతున్నాయి. దాంతో ఇప్పుడు చింతకాయల విజయ్కి పదవీ యోగ్యం ఆయన అక్రమాలు నిరూపించి ఆయన సీటుకి ఎసరు పెట్టగలిగితే అక్కడ తన కుమారుణ్ణి పెట్టుకోవచ్చు అని అయ్యన్న పాత్రుడు స్కెచ్ చేసినట్టుగా రకరకాల ప్రచారాలు అయితే సాగుతున్నాయి. చింతకాయల విజయ్ కోసం అడారి ఆనంద్కి పొగబెట్టాలని అయ్యన్న పాత్రుడు ఆశిస్తే అడారి ఆనంద్ అమిత్ షా ఆశీస్సులతో ఇప్పుడు వాషింగ్ మిషన్లో చేరిపోయారు. దీని మీద అయ్యన్న పాత్రుడు మళ్ళీ నేరుగా చంద్రబాబుతో మాట్లాడి ఏంటిది, ఇదెక్కడ పద్ధతి, ఇలాగైతే ఇంకా అవినీతి ఎందుకు, మనం సభా సంఘం వేసి రిపోర్ట్ రప్పిస్తున్నాం ఎందుకు, ఇప్పుడు సభా సంఘం ఏం చేయాలి, ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత మనం ఎవరి గురించి మాట్లాడాలి, ఇది ఏం పద్ధతి అంటూ నిలదీశారు. కానీ నిలదీసినప్పుడు చంద్రబాబు ఏమన్నారంటే, చంద్రబాబు చెప్పారు సమస్య వాళ్ళకు తెలుసు కదా, తెలుసు కూడా చేస్తే ఏమనాలి, నేను మాట్లాడతాను. చంద్రబాబు అలా చెప్పినట్టుగా అయ్యన్న పాత్రుడికి ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది. రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళకు కూడా తెలుసు కదా, అయినా సరే మన మాట బేఖాతరు చేయకుండా నేను స్వయంగా చెప్పినప్పటికి కూడా నా మాట వినకుండా వాళ్ళు చేర్చుకున్నారు. నేను వాళ్ళతో చెప్పాను. మంగళవారం సీఎం చంద్రబాబు వద్ద ఈ విషయాన్ని అయ్యన్న పాత్రుడు ప్రస్తావించారు. ఇలా చేర్చుకుంటే ఆయన అక్రమాలపై ఇక సభా సంఘం విచారణకు ఏమర్థం ఉంటుందని ప్రశ్నించారు. సీఎం కూడా సమస్యకు వాళ్ళకి తెలుసు, నేను ముందే వాళ్ళకి చెప్పాను, తొందర పడొద్దని కూడా వాళ్ళని కోరాను, అయినప్పటికీ కూడా మన మాట వినకుండా వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు. ఇది చంద్రబాబు అయ్యన్న పాత్రుడి మధ్య జరిగినటువంటి సంభాషణ. పాపం చంద్రబాబుని ఖాతరు చేయకుండా బీజేపీ తన బలాన్ని పెంచుకోవడంలో భాగంగా అడారి ఆనంద్కి కండువా కప్పేసి వాళ్ళ పార్టీలో చేర్చుకున్నారు. ఇది కూటమిలో చిచ్చు రాజేస్తోంది. బహిరంగంగానే స్పీకర్ అయ్యన్న అసహనం తెలిసి ఎందుకు చేర్చుకున్నారోనన్న చంద్రబాబు. ఇది చంద్రబాబు కూడా చేతులెత్తేయాల్సినటువంటి పరిస్థితి. విషయం తెలిసి మేము చెప్పినా సరే ఆగండి, తొందరపడొద్దని వేడుకున్నా సరే వాళ్ళు వినకుండా చేర్చేసుకున్నారు. ఇది ఎప్పుడు జరిగింది తెలుసా? నిన్న ఢిల్లీలోని ఎన్డీఏ పక్షాల భేటీ జరిగింది. చంద్రబాబు, అమిత్ షా, జేపీ నడ్డా ఇలా చాలా మంది నాయకులు కూర్చుని ఎన్డీఏ విస్తరణ గురించి, ఎన్డీఏని బలోపేతం చేయడం గురించి చర్చించారు. సరిగ్గా అదే టైంలో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ వద్దన్న నాయకుడిని బీజేపీ చేర్చుకుని వాషింగ్ మిషన్ లాగా అతనికి క్లీన్ సిట్ ఇప్పించే పరిస్థితికి వచ్చేసింది. ఇక ఎన్డీఏ బలోపేతం, ఎన్డీఏని మరింత ముందుకు తీసుకెళ్ళడం, మరి వాళ్ళందరూ కూర్చుని ఏం చర్చించారు, ఏం జరిగింది, పాప అయ్యన్న పాత్రుడు ఘోష తప్ప ఏం జరిగినట్టు?